ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సాన్నిధ్యంలో చేయడం మనందరం కూడా దేవుని ఘనమైన నామాన్ని స్తుతించుటకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువుతో ప్రతినిత్యం, ప్రభువుతో ప్రతిదినం, ప్రభువుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అరుణోదయ ఆశీర్వాదాలు పొందినంతగా దేవుడు తన కృపను గురించి తన కృపలతో నింపి దీవించి బలపరచునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 136వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 136వ వచనం చదువుకుందాం. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు వేరులై పారుచున్నది. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు వేరులై పారుచున్నది. దావీదు యొక్క ఆవేదన గమనించండి. జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన దావీదు కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు కాచడం మాత్రమే కాదు, కన్నీరు వేరులై పారుతున్నట్లుగా భక్తుడు తెలియజేస్తూ నిజమే. దేవుని నామం గమనించండి. ధర్మశాస్త్రం అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యత, మహాభాగ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ధర్మశాస్త్రము పవిత్రమైనది, ధర్మశాస్త్రము ఫలభరితమైనది, ధర్మశాస్త్రము మానవ జీవితాన్ని మార్చగలిగిందని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే గమనించండి, మొదటి కీర్తన 3వ వచనం గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలాగుంటాడంట, అతడు నీటి కాలంలో ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు సఫలమగును. చూసారా, కనుక ఇటు గొప్ప ధన్యత. కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని గమనించండి, బైబిల్ మనం గమనించినప్పుడు మరి కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాపము కొరకు పశ్చాత్తాపడినప్పుడు జీవితంలో ఖచ్చితంగా కన్నీరు కారుతుంది. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మేలు చేస్తున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. అందుకనే కన్నీటి ప్రార్థన ఎంతైనా అవసరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. నీకు శ్రమ కలిగిందా, కష్టాలు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఎన్ని ఉన్నా కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు మనసు కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించినప్పుడు మన కన్నీరు ఖచ్చితంగా కారుతుంది, కన్నీరు వస్తుంది. దేవుడు తన కార్యాలు జరిగించి తన కృప చొప్పున మేలు చేసి దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని మన హృదయము స్తుతి కీర్తనలతో నిండినప్పుడు ప్రభు మనసుకు కలిగి మనము ప్రార్థించినప్పుడు కన్నీరు కారుతుందన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన దావీదు తనకు కలిగిన కష్టములలో, పోరాటంలో కన్నీటితో ప్రార్థించాడని, తన కన్నీటితో అతని పరుపు తేలజేయబడుతుందని, తన ప్రార్థన జీవితం గురించి అనేక సార్లు ఆయన తెలియచేసిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయంలో కూడా వేదన, బాధ, దుఃఖము, చింత ఇవన్నీ కూడా మరి ఏకరు పెట్టి మరి మనము గమనించగలం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మరి దావీదు ప్రార్థన కన్నీటితో చేసిన ప్రార్థన ఆ పరుపు తేలినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని, ఇర్మియా ప్రవక్త కూడా తన జనుల అవిధేయతను బట్టి వారు హతమగుటను చూస్తూ దివారాత్రం కన్నీరు విడిచుచు తన తల జలమయముగా కన్నీళ్లతో ఆయన ఓటగా ఉన్నట్లుగా దేవుని బిడ్డగా ప్రార్థించాడు. నిజమే, దేవుని బిడ్డగా గమనించండి. అందుకే ఇర్మియాను ఏడ్చెడి ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్ అని పిలుస్తారు. నిజమే, దేవుని బిడ్డగా గమనించండి. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కన్నీటి ప్రార్థన దేవుడు కనికరించి కాపాడి దీవించి ప్రేమించి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ, అందుకనే నీ జీవితంలో, నా జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడని
దేవుని వాక్యము హెబ్రీ పత్రిక మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి, కన్నీటి ప్రార్థన ఎంతైనా అవసరం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కనీసం నువ్వు ప్రార్థిస్తే నీ కళ్ళు చెమ్మగిలుచున్నవా? కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది. కనుకనే నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిల వలె పుస్తకములో కనబడునని దావీదు అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డ, గమనించండి, కన్నీటి ప్రార్థన విలువైనది. కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు తన ప్రార్థన ఆలకించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. 102వ కీర్తన మీరు గమనించండి. 102వ కీర్తన 10వ వచనం మనం గమనిస్తే ఈ మాటలు మనం చూస్తున్నాం. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. చూసారా? నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. ఎంతగా దావీదు ప్రార్థించాడో దేవుని బిడ్డలారా మనకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కన్నీటి ప్రార్థన అంతకంటే ప్రాముఖ్యమైనది. శ్రమలు కలిగిందా, వేదన ఉందా, బాధ ఉందా, ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు తన కార్యాలు నీ పక్షమున జరిగించి మేలు చేస్తున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు కన్నీటితో ప్రార్థించే విశ్వాసులు, కన్నీటితో ప్రార్థించే సేవకులు, కన్నీటితో ప్రార్థించే సంఘాలు కరువైనందున మనము ఫలితం పొందలేకపోతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, గమనించండి, కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. కన్నీటి ప్రార్థనతో మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన, మన విజ్ఞాపనలు దేవుడు ఆలకిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలతో నింపి దీవించి ఆదరించి మనందరినీ బలపరచాలని కోరుకుంటున్నాం. కన్నీటి ప్రార్థన లేకపోతే ఇప్పుడే నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకో, కన్నీటి ప్రార్థన చేయి. దేవుడి కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందులు, శోధనలో అన్నిటి యందు ఆయన మేలు చేసే దేవుడని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.